గాంజాలు దొరికిన తర్వాత వితిన్ 6 నెలల నుంచి సంవత్సరం లోపే వాళ్ళకి జైలు శిక్ష పడే పరిస్థితులు కూడా ఈ రోజు ఉన్నాయి. మీ దగ్గర ఉన్న మీ ఆస్తి మీద వెల్ఫేర్ స్కీమ్స్. గంజాయి మహమ్మారి అమాయకుల జీవితాన్ని కాల్చేస్తోంది. విద్యార్థుల స్థాయిలోనూ వ్యసనాలు పెరుగుతుండటంతో ప్రభుత్వం గట్టిగా స్పందిస్తోంది. హోంమంత్రి వంగలపూడి అనిత, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీల్లో డ్రగ్స్ వాడకంపై ఆందోళన వ్యక్తం చేస్తూ హోంమంత్రి వంగలపూడి అనిత గట్టిగా హెచ్చరించారు. విద్యార్థి దశ నుంచి చైతన్యం కల్పించకపోతే రేపటి సమాజం నశిస్తుంది అని, ప్రతి స్కూల్, కాలేజ్ లో డ్రగ్స్ పై అవగాహన తప్పనిసరి అని అన్నారు. వాళ్ళ ప్రాపర్టీస్ ఏమున్నాయో ముందు ప్రాపర్టీస్ సీజ్ చేస్తారు, తర్వాత బెయిల్స్, తర్వాత కోర్టులు, ఇవన్నీ తర్వాత ఎలాగో జైలుకి వెళ్తారు, తర్వాత ఎలాగో శిక్ష పెడతారు. సుమారుగా ఇప్పుడు కన్విక్షన్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది. గాంజాలోని సప్లై చేసే వాళ్ళు కూడా కన్విక్షన్ రేట్ చాలా తొందరగా, అంటే గాంజాలు దొరికిన తర్వాత వితిన్ 6 నెలల నుంచి సంవత్సరం లోపే వాళ్ళకి జైలు శిక్ష పడే పరిస్థితులు కూడా ఈ రోజు ఉన్నాయి. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ వేసి ఇంకొకటి కూడా చేయడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధపడుతుంది. ఎవరైనా కూడా ఈ గాంజా అమ్మే దగ్గర అంటే చిన్న చిన్న ప్యాకెట్ లో పెట్టి అమ్మడం కానీ ఇలాంటివి చేస్తా ఉంటారు చాలా మంది. వాళ్ళు ఏమనుకుంటారంటే మా జోలికి రారు అనుకుంటారు, కానీ మా దగ్గర ఏం ఆస్తుందిలే అనుకుంటారు. మీ దగ్గర ఉన్న మీ ఆస్తి కాస్త వెల్ఫేర్ స్కీమ్స్, ఇలాంటి సంఘ విద్రోహం పనులే అంటారు వీటిని కూడా. ఇంకా ఇక విషయం చెప్పాలి, ఇందాక మీరు అన్నారు 6 నెలల్లో మనకి బెయిల్ వచ్చాయి. 6 నెలల్లో బెయిల్ రావాలంటే ఏం పెట్టాలో తెలుసా? మీ ఆస్తులు తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వడం ఇన్ ద సెన్స్ షూరిటీ పెట్టాలి. అంటే నేను ఒకసారి ఒక అబ్బాయిని అడిగాను, ఇలాగే జైల్లో నా అబ్బాయి కనిపిస్తే ఏమయ్యా ఎన్ని రోజులు అయింది అంటే, అరౌండ్ 11 నెలలు అయిందండి అన్నాడు. ఏం కేసు అని అడిగా, గాంజా కేసు అండి అన్నాడు. బెయిల్ పెట్టుకోలేదా అన్న. బెయిల్ పెట్టుకునే దానికి మా ఆస్తి ఏదో ఒకటి, మా ప్రాపర్టీ ఏదో ఒకటి అక్కడ మేము పెట్టాలంటే షూరిటీ పెట్టాలి అన్నాడు. ఆహా, డబ్బులు కట్టేదానికి లేదు, డబ్బులు కడితే అది ఇంకో దందా అవుతుంది, కానీ భూమి కనుక పెడితే ఇవ్వాలి. మా అబ్బాయి ఏమన్నాడు తెలుసా? ఆ భూమి ఉంటే కనుక నేను ఈ పని ఎందుకు చేస్తానండి అని అడిగాడు. ఇదేంటిది వైజాగ్ చుట్టుపక్కల దొరకడం. ఆ తర్వాత అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా, అన్యం జిల్లా, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా మొత్తం ప్రాంతాల్లో అన్నారు. అది ఇంకా బాధ అనిపించింది. మరోవైపు గంజాయి వ్యాపారం గిరిజనులకు శాపంగా మారిందని గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు. బడా వ్యాపారులు బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే అమాయక గిరిజనులు జైళ్లలో మగ్గుతున్నారని మండిపడ్డారు. గిరిజనులను వలలో వేసి గంజాయి సాగు చేయిస్తున్నారని మండిపడ్డారు. గంజాయి సాగు బదులు అరకు కాఫీ, ఇతర ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తోందని తెలిపారు. గంజాయి సాగు చేసే వారికి ప్రభుత్వ పథకాలు వర్తించవు అని తెలిపారు. కావున చిత్తశుద్ధితో, ప్రజల భాగస్వామ్యంతో, అధికార యంత్రాంగం చొరవతో గంజాయి నిర్మూలన సాధ్యమవుతుందని ఇద్దరు మంత్రులు స్పష్టం చేశారు. మన వైజాగ్ చుట్టుపక్కల అన్నారు. ఫస్ట్ మేమిద్దరం చాలా బాధపడ్డాం, ఇదేంటిది వైజాగ్ చుట్టుపక్కల దొరకడం. ఆ తర్వాత అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా, అన్యం జిల్లా, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా మొత్తం ప్రాంతాల్లో అన్నారు. అది ఇంకా బాధ అనిపించింది. అంటే ఏమీ తెలియని, లోకం తెలియని, చదువు లేని గిరిజనుల్ని అమాయకులను చేసి మభ్యపెట్టి, ప్రలోభ పెట్టి, వారితో గాంజాయి సాగు చేయించి డబ్బులు మాత్రం ఎవరో పట్టుకెళ్లి శిక్షలు మాత్రం మన గిరిజనులకు వేస్తున్నటువంటి ఈ కాలంలో గిరిజనులకి చైతన్యం తేవాలి అని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక స్టెప్పే ఈ రోజు ఈగల్ టీం గాని, ఈ రోజు గంజాయి నిర్మూలనకి కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీలో అనిత గారు చైర్మన్ గా ఉండి 4 మెంబర్స్ ఉన్నాం. ఆ 4 మెంబర్స్ లో మనందరికి కూడా తెలుసు విద్యాశాఖ మంత్రులు. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం పట్టుకుంటే ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే వరకు ఊరుకోనటువంటి యువ నాయకులు. ఒక పక్క లోకేష్ బాబు గారు, ఇంకో పక్క హెల్త్ మినిస్టర్ గారు, ఇంకో పక్క ఎక్సైజ్ మినిస్టర్ గారు, నేను